హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీభాను వంటలు అండ్ బ్లాగ్స్. నా స్టైల్లో అరటికాయ కర్రీ అయితే చేస్తున్నాను. అరటికాయలను అయితే ఉడకపెట్టేసుకున్నాను. ఆయిల్ అయితే వేడెక్కింది. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు అయితే వేసేసుకుంటున్నాను. దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుంటున్నాను. కొద్దిగా ఇంగువ వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుంటున్నాను. చిటికెడు పసుపు, రుచికి సరిపడంత ఉప్పు వేసుకున్నాము. ఒకసారి కలుపుకుందాము. ఉల్లిపాయలు కొద్దిగా మగ్గాయి. ఉడికించి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని వేసేసుకుందాం. ఒకసారి కలుపుకుందాము. రుచికి సరిపడంత కారం అయితే వేసుకుందాము. 1/2 టేబుల్ స్పూను ఆవాల వేసుకుందాము. నేను ఆవాలని మిక్సీ పట్టేసుకొని పౌడర్లా చేసుకున్నాను. ఇప్పుడు కలుపుకుందాము. ఇప్పుడు కొద్దిసేపు మగ్గనిద్దాము. అరటికాయ కర్రీని ఒకసారి కలుపుకుందాము. అరటికాయ కర్రీ దగ్గర పడింది. అరటికాయ కర్రీ చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అరటికాయ కర్రీ తినని వాళ్ళు కూడా చక్కగా ఇలా వండి పెడితే తింటారనమాట. నేను ఈ అరటికాయ రెసిపీ మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను ఫ్రెండ్స్. ఈ అరటికాయ కర్రీ రెడీ ఫ్రెండ్స్. మై ఛానల్ లక్ష్మీభాను వంటలు అండ్ బ్లాగ్స్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.